వెల్కమ్ టు ఫ్రెషెస్ మై తెలుగు ఛానల్. ఈరోజు మనం AFCAT నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రమ్ 2022. అండ్ మీరు ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే లేదా మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషెస్ నా వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు మా వెబ్సైట్ ద్వారా డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. సో చెక్ చేయడం మర్చిపోకండి. ప్లస్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఎవరికైతే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో టెలిగ్రామ్లో ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ అనేది జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా యాడ్ అయిపోతారు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నుంచి మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్లో మనకి వేరియస్ పొజిషన్స్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ బేసిక్ అవుట్లైన్ ఇచ్చారు. ఫర్ all the men and women of Indian citizenship according to the government citizenship బట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీకు కమిషన్ ఆఫీసర్స్లో ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ అంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇది మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ 1st of December నుంచి అండ్ 30 December 2021 లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్. సో మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇక్కడ మీకు పోర్టల్ ఇచ్చారు ఆర్ వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ పోర్టల్ కనుక మీరు ఫాలో అయితే డైరెక్ట్గా ల్యాండ్ అవుతారు ఫర్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది మీకు 1st of 2022 నుంచి మీకు ఫర్దర్గా ప్రాసెస్ అనేది జరగబోతుంది NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా. అండ్ ఫర్ కోర్స్ కమెన్స్మెంట్ అనేది మాత్రం January 2023లో జరగబోతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద కోర్సెస్ ఫ్రమ్ Jan 2023. సో అది మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ SSC, ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి మీకు వేకెన్సీస్ ఆర్ అవైలబిలిటీ అనేది మీకు ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫర్ గ్రాంట్ ఆఫ్ PC, SSC ఫర్ NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఫ్లయింగ్ బ్రాంచ్కి మీకు వేకెన్సీ అనేది అవైలబిలిటీ ఉంది. సో వేకెన్సీ ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. AFCAT ఎంట్రీ ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చారు. సో ఇదే AFCAT ఎంట్రీలో మీకు బ్రాంచెస్ కనుక చూస్తే ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. అండ్ ఇక్కడ మీకు కోర్స్ నెంబర్ ఇచ్చారు. ఈ కోర్స్ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకుని ఉంచుకోవాలి. బికాస్ ఫర్దర్గా మీకు అప్లికేషన్లో అన్నా కానీ లేకపోతే మీకు రెఫరెన్స్ కింద అన్నా కానీ కోర్స్ నెంబర్ అనేది వాడతారు కాబట్టి. సో ఫ్లయింగ్ SSCకి 77 అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో AELకి మీకు 19, SSCకి 76 అట్లాగా మీకు ఫర్దర్ డిపార్ట్మెంట్ వైజ్ డివిజన్ అనేది చేశారు. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి అయితే అడ్మిన్ 41, ACCTSకి 17, LGSకి 31. నౌ NCC స్పెషల్ ఎంట్రీ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫ్లయింగ్ డిపార్ట్మెంట్కి మీకు మళ్ళీ ఇక్కడ కోర్స్ నెంబర్ ఇచ్చారు. 10% సీట్స్ అవుట్ ఆఫ్ CDSE వేకెన్సీస్ అనేది మీకు ఫర్దర్గా రిజర్వ్ చేసి ఉన్నారు. సో దాన్ని బట్టి వేకెన్సీస్ అనేది అలాట్మెంట్ ఇస్తున్నారు. సో ఈ వేకెన్సీస్ మనకి ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఏ క్యాడర్ అన్నా కానీ అవి టెంటేటివ్ అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అవైలబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ అండ్ యాక్చువల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వేకెన్సీ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కమిషన్ PC ఫర్ మెన్ అయితే క్యాండిడేట్స్ జాయినింగ్ PC ఆఫీసర్స్గా కంటిన్యూస్గా మీరు ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్ వరకు మీరు అదే బ్రాంచ్ అండ్ ర్యాంక్ని బట్టి మీకు సర్వీస్ చేసే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉన్నది. అండ్ SSC ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి అయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ పీరియడ్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ SSC ఆఫీసర్స్కి 14 years అనేది ఇచ్చారు. సో టెన్యూర్ ఆఫ్ వర్క్ ఇస్ 14 years. సో 14 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అది నాన్ ఎక్స్టెండబుల్. ఇనిషియల్ టెన్యూర్ ఆఫీసర్స్కి అనేది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి అయితే 10 years ఇస్తున్నారు. అండ్ ఎక్స్టెన్షన్ అనేది మీకు ఫర్దర్గా +4 years యాడ్ అవుతుంది. సో టోటల్ 14. సో గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ PC టు SSC OS అనేది ఎక్స్టెండెడ్ టెన్యూర్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ పాలసీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ని బట్టి మీకు ఫర్దర్గా డిపెండబుల్ అనేది అవుతుంది. ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్లయింగ్ బ్రాంచ్కి
20 to 24 years, and అది కూడా 1st of January 2023 నుంచి between 2nd of January 1991 to 1st of January 2003 వరకు. సో అక్కడ దాన్ని బట్టి ఏజ్ బార్ ఆర్ ఏజ్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి అయితే 20 to 26 years, అండ్ అది కూడా ఏజ్ బార్ క్యాలిక్యులేషన్ అనేది 1st of January 2023 నుంచి చేస్తారు. సో డేట్స్ వచ్చేసి 1997 నుంచి 2003 of 1st January. సో దీన్ని బట్టి ఏజ్ బార్ ఆర్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. డీటెయిల్గా మీకు ఇంకా నోటిఫికేషన్ తెలియాలి అనుకుంటే ఆర్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన చేంజెస్ కనుక ఏం తెలియాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు అక్కడే తెలుస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్, ఫిజికల్ ఆర్ మెడికల్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు పర్టికులర్ వెబ్సైట్లోనే మీకు తెలుస్తుంది. అండ్ నోటిఫికేషన్లో మాత్రం జస్ట్ ఒక అవుట్లైన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ వెబ్సైట్ లింక్స్ ఇచ్చారు. సో అది మీరు ఫాలో అయితే మీకు ఫర్దర్గా ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. అండ్ ట్రైనింగ్ కమెన్స్మెంట్ అనేది 1st week of January 2023 నుంచి బిగిన్ అవుతుంది ఫర్ ఆల్ ద కోర్సెస్, అన్ని కోర్సెస్కి. అండ్ ఇది హైదరాబాద్లో. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది మీకు 52 weeks వరకు ఉంటుంది ఇన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్. అండ్ మీకు ఫర్దర్గా రిజిస్ట్రేషన్ టైంలో ఆధార్ కార్డ్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. నెక్స్ట్ మీకు ర్యాంక్ని బట్టి అంటే ఫ్లయింగ్ ఆఫీసర్కి పే 56,000 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. అండ్ ఇది లెవెల్ 10 క్యాడర్ కింద వస్తుంది. అండ్ ఎంఎస్పి 15,500. పే ఆన్ కమిషన్ బేసిస్ యాజ్ పర్ ద 7 CPC. అలవెన్సెస్ అనేది యాజ్ పర్ ది అప్లికబుల్ నార్మ్స్ ప్రకారంగా ఉంటుంది. అండ్ ప్రివిలేజెస్ ఆల్సో ఫర్నిష్డ్ అకామిడేషన్ కానీ కాంప్రిహెన్సివ్ మెడికల్ కవరెన్స్ క్యాంటీన్ ఆఫీసెస్ అదంతా మీకు ఫర్దర్గా అకార్డింగ్ టు పాలసీస్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇట్స్ అప్ టు 1 crore. అండ్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అనేది మీకు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ the activities according to the role. And important instructions for the candidates, eligible candidates ఎవరైతే ఉన్నారో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రాసెస్ చేసుకోవాలి. లింక్స్ ఆల్రెడీ చెప్పాను. అండ్ టాటూస్, పాలసీ ఆఫ్ పర్మనెంట్ టాటూస్ అనేది is as follows. Permanent tattoos are not permitted other than visible, non-visible part except face or forearms from inside elbow, wrist కానీ. సో ఈ గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకొని ఇఫ్ మీకు ఎవరికైనా టాటూస్ కనుక ఉంటే గైడ్లైన్స్ని బట్టి చూసి దెన్ అప్లై. అన్నెసరీగా రిజెక్ట్ చేస్తారు ఒకవేళ దీనికి అగైనెస్ట్ కనుక ఉంటే. ట్రైబ్స్ విత్ టాటూస్ ఆన్ ద ఫేస్ యాజ్ పర్ ద నార్మ్స్ అండ్ కండిషన్స్ అనేది పర్మిట్ చేస్తారు. సో అకార్డింగ్ టు మీరు ఏ పర్టికులర్ ట్రైబ్ కనుక బిలాంగ్ అవుతున్నారు, అది ట్రెడిషన్ ఆర్ కల్చర్ కింద వస్తుంది అంటేనే అది పర్మిట్లోకి ఉంటుంది. సో అది యాక్సెప్టబుల్. అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ మెడికల్ ఇల్నెస్ ఆర్ ఇట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ విల్ లీడ్ టు ద రిజెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్టింగ్, ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ అనేది ఈ సెక్షన్ నుంచి తెలుస్తుంది. ఆన్లైన్ టెస్టింగ్ అనేది మీకు వేరియస్ సెంటర్స్లో మీకు పెడతారు. సో ఆన్లైన్ టెస్టింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది మీకు అయిపోయిన తర్వాత సో ఫీజ్ ఆర్ అప్లికేషన్ అనేది మీకు 250 ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేయాలి. రిజిస్టర్ అయిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజ్ పే చేయాల్సిన అవసరమే లేదు. డీటెయిల్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంతా మీకు ఫర్దర్గా విల్ బీ అవైలబుల్ ఇన్ ద నోటిఫికేషన్. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ షుడ్ బీ బిలో 25 years అండ్ మస్ట్ బీ అన్మ్యారీడ్. సో టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్లో అన్మ్యారీడ్ అయి ఉండాలి. విడోవర్స్ బిలో 25 years వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో అబౌవ్ 25 అండ్ ఆల్రెడీ విడో ఆర్ డివోర్సీస్ అండ్ అట్లాంటి వాళ్ళు ప్లీజ్ నోట్ దట్ విత్ ఆర్ వితౌట్ ఎంబర్స్మెంట్స్ అనేది ప్లీజ్ సీ ద గైడ్లైన్స్, ఆ తర్వాత అప్లై చేయండి. క్యాండిడేట్స్ ఆల్సో రిక్వైర్డ్ మీకు కంపల్సరీ యూనిక్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి ఫర్ ఫర్దర్ రెఫరెన్సెస్ ఆర్ కరెస్పాండెన్స్ పర్పసెస్. సో అది చూసుకుని అండ్ దెన్ ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే కంపల్సరీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అండ్ అదే మీరు యూజ్ చేయండి, కన్ఫర్మేషన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ నోట్ దాట్ మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫిల్ చేస్తున్నారో అప్లికేషన్లో అదే మీకు లాస్ట్లో కూడా అదే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్లో కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ దగ్గర రైట్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నా కానీ కన్సిడర్ చేయరు. సో ముందుగానే అప్లై చేసేటప్పుడు
మేక్ ష్యూర్ మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ అది అండ్ ఆల్సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ట్రావెల్ అలవెన్స్, టు అండ్ ఫార్గో ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ రూట్ అనేది AC 3 టైర్ యాజ్ పర్ నార్మల్ బస్ ఫేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. TA is admissible, సెలెక్షన్ బోర్డ్స్ ఏవైతే ప్యానల్ డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ట్రావెల్ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫిజికల్ కండిషనింగ్, క్యాండిడేట్ ఆబ్వియస్లీ మెడికలీ క్యాండిడేట్ ఫిట్ అయ్యి ఉండాలి అండ్ ఏబుల్ టు అండర్గో AFSB test, 1 mile run, 1.6 kilometers in 10 minutes, and also swimming, rope climbing and other forms of physical training అనేది candidate pass through అవ్వాలి and that is compulsory. So it is a mandatory test క్యాండిడేట్ అది తీసుకోవాల్సినది. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఈమెయిల్ ఇచ్చారు, మొబైల్ నెంబర్ ఇచ్చారు, లాటరీ మొబైల్ నెంబర్, డైరెక్ట్గా మీ క్వైరీ ఆర్ మీ డౌట్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా ఈమెయిల్ అన్నా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కాల్ చేసి అన్నా కానీ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ వాడడానికి కానీ లేకపోతే ఎట్లాంటి మిస్కండక్ట్ ఆర్ క్యాన్వాసింగ్ ఇట్లాంటి ఏమున్నా కానీ సెలెక్షన్ ప్రాసెస్ హాఫ్ వే త్రూ వచ్చినా కానీ ఇట్లాగా మీకు ఏమన్నా క్యాండిడేట్ అరైజ్ చేస్తే క్యాండిడేట్ ఇమీడియట్గా టర్మినేట్ చేస్తారు. సో మేక్ షూర్ ఇచ్చిన ప్రాసెస్ అండ్ వాళ్ళ పాలసీస్కి ప్రకారంగా ఫాలో అవుతూ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అనుకుంటే డైరెక్ట్గా అప్లై చేయాలి అనుకుంటే QR కోడ్ ఇచ్చారు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి. జస్ట్ ఇది స్కాన్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Don't forget to subscribe and thank you for watching.